నర్సరావుపేట నుంచి బిగ్ బ్రేకింగ్ వస్తోంది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే అధిష్టానం నిర్ణయం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. అయితే 15 రోజులుగా అనిశ్చితి నెలకొందని, ఇందుకు తాను బాధ్యుడిని కాదు అంటున్నారు శ్రీకృష్ణదేవరాయలు. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్. అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో, దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో, దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే, 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్. నర్సరావుపేట ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది వైసీపీ అధిష్టానం. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ పట్టుపట్టారు కృష్ణదేవరాయలు. టీడీపీలో చేరే యోచనలో ప్రస్తుతం కృష్ణదేవరాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అలాగే మరొక నేత మక్కెన మల్లికార్జునరావుతో కలిసి టీడీపీలోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి మళ్ళీ ఆయన ఏమని మాట్లాడారో చూద్దాం. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. ఎంపీ రావు, కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత వైసీపీ అధిష్టానం మళ్ళీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేసిందా? అంటే ఇప్పుడే ఆయన నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి మరి వైసీపీ అధిష్టానం తరపు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది కూడా చూడాలి. అయితే టీడీపీ మాత్రం గత వారమే హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ భేటీలోనే అంటే గత వారం రోజులుగా ఈ నర్సరావుపేట ఎంపీ టికెట్ విషయంలో వైసీపీ నుంచి పూర్తి స్థాయి స్పష్టత రాకపోవడంతోనే ఆయన చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబును నర్సరావుపేట టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన రాయపాటి సాంబశివరావు టీడీపీలో పెద్ద యాక్టివ్గా లేరు. ఈ రోజు రేపు ఆయన వైసీపీకి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి టీడీపీకి కూడా నర్సరావుపేట నుంచి పోటీ చేయడానికి బలమైనటువంటి అభ్యర్థి ఉండాలి. కాబట్టి లావు శ్రీకృష్ణదేవరాయలు కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆయనకు టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చూసినట్లయితే టీడీపీ అభ్యర్థి మీద లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపుగా 1,500 ఓట్లకు మెజార్టీ, 1,500కు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి
పరిస్థితి కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం నుంచి కనుక నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనే ఒక అభిప్రాయంలో కూడా టీడీపీ చేయించుకున్నటువంటి సర్వేల్లో కూడా బయటపడింది కాబట్టి రాయపాటి సాంబశివరావు ప్లేస్లో లావు శ్రీకృష్ణదేవరాయలకు ఖచ్చితంగా అవకాశం ఇస్తే మళ్ళీ నర్సరావుపేట ఎంపీగా గెలవచ్చు అనే అభిప్రాయానికి కూడా చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి సో ఇంతవరకు అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ గత బుధవారమే హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబుతో కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆ భేటీలోనే ఇరువురు మధ్య కూడా నర్సరావుపేట ఎంపీ టికెట్కి సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే చంద్రబాబుతో భేటీ అయిన తర్వాతనే శ్రీకృష్ణదేవరాయలు తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం కాబట్టి మరి ఈరోజు ఆయన రాజీనామా చేశారు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు అమరావతి వస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన చంద్రబాబుతో అధికారికంగా భేటీ అవుతారని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన అధికారికంగా టీడీపీలో చేరతారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు నర్సరావుపేట ఎంపీ టికెట్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి సమాచారం. మరి ఆయన ఎప్పుడు చంద్రబాబును కలుస్తారు, ఎప్పుడు పార్టీలో చేరతారు అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఒకవేళ టీడీపీలో అయితే చేరితే మాత్రం ఆయన ఖచ్చితంగా నర్సరావుపేట ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఇప్పుడు కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన అనంతరం పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆయన కొద్దిసేపటి క్రితం. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆ నిర్ణయం తనకు నచ్చలేదు. అయితే కొన్ని రోజులుగా పార్టీలో ఆయన అసంతృప్తితోనే కనిపిస్తున్నారు. 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని, ఇందుకు తాను మాత్రం బాధ్యుడిని కాదు అంటున్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఒక్కసారి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు తన రాజీనామా ప్రకటనకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. గత 15 రోజుల నుంచి ఒక అనిశ్చితి నెలకొందని, ఆ అనిశ్చితికి మాత్రం తాను కారణం కాదని, క్యాడర్ మొత్తం కన్ఫ్యూజన్ లో ఉందని, కొత్త అభ్యర్థి వస్తారు అన్న ప్రచారం జరుగుతోందని శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ఇటీవలే నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలవడం జరిగింది. మరొకసారి కృష్ణదేవరాయలకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు జగన్. ఇవాళ కూడా 2 ఎమ్మెల్యేలు కృష్ణదేవరాయల్ని కలవడానికి వెళుతున్నారు. ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు. ఏపీ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ నాగార్జున యాదవ్ తో పాటుగా మరొక 2 పేర్లు నర్సరావుపేట ఎంపీ కోసం పరిశీలిస్తూ ఉండడంతోనే కృష్ణదేవరాయలు మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణల మాటలు ఎలా ఉన్నా నర్సరావుపేటలో తనకు బలం ఉందని కృష్ణదేవరాయలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.